పల్నాడు జిల్లాలో ఉన్న కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే మహిళలు ఆలయంలో దీపారాధన చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఈ రోజున 2వ సోమవారంగా బ్రాహ్మీ మహోత్సవంలో స్వామివారికి ఫస్ట్ అలంకరణాభిషేకం జరిగింది. తర్వాత భక్తులకు సౌకర్యార్థం కోసం అని చెప్పని ప్రత్యేకంగా అభిషేకాల లోపల చేసే అవకాశం లేనందున రద్దీని తట్టుకోలేక అభిషేక మండపంలో అభిషేకాలు నిర్వహించి అదే ప్రకారంగా అభిషేకం చేసిన మండపంలో చేసిన వారికి అదే టికెట్ స్వామివారి దర్శనం జరుగుతూ ఉన్నాయి. అభిషేక మండపంలో అభిషేకాలు జరుగుతున్నాయి. తర్వాత శేఖర దర్శనం 200 రూపాయలు, ప్రత్యేక దర్శనం 100 రూపాయలు, ఉచిత దర్శనం ఫ్రీగా జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికే అతి సంఖ్యలో జనం వస్తున్నారు. కాబట్టి మేధా దక్షిణామూర్తి స్వరూపంగా శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా స్వామివారిని దర్శనం చేసుకుంటే స్వామివారి మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, తేజస్సు, ఆరోగ్యం అన్ని కూడా ఇస్తారు. కాబట్టి ఆ స్వామి వారికి గత పోయిన వారం కన్నా కూడా ఈ వారం ఎక్కువ వస్తారని చెప్పని ఉన్న కోడి సోమవారం కూడా అధిక సంఖ్యలో శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రంలో కోడి సోమవారం అంటారు. ఆ కోడి సోమవారం రోజు నిన్న కూడా కార్తీక మాసం పురస్కరించుకొని ఈ రోజున 2వ సోమవారంగా బ్రాహ్మీ మహోత్సవంలో స్వామివారికి ఫస్ట్ అలంకరణాభిషేకం జరిగింది. తర్వాత భక్తులకు సౌకర్యార్థం కోసం అని చెప్పని ప్రత్యేకంగా